హలో ఎవ్రీవన్. మేమైతే కోల్‌కత్తా వెళ్తున్నాము. అక్కడైతే మా బాప వాళ్ళున్నారు. వాళ్ళైతే ఇంట్లో దిగుతున్నాము, అలాగే కాళీ పూజ చేసుకుంటున్నామని చెప్పి పిలిసారు. మేమైతే అందరం ఫ్యామిలీ మెంబర్స్‌తో అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడైతే మేమైతే కాళీమాత టెంపుల్‌కెళ్దామని స్టార్ట్ అయ్యాము. మేమందరం అయితే బోట్ ఎక్కాము. అంటే ఇవతల నుంచి అవతలకి వెళ్ళాలంటే బోట్ మీద వెళ్ళాలంట. నార్మల్‌గా అయితే రూట్ లేదు. మాకు కూడా సరదాగా ఉంటదని చెప్పి మేము కూడా బోట్ ఎక్కైతే వెళ్ళాము. అక్కడైతే మ్యూజియం అయితే ఉంది. అది చూడడానికైతే మా బావ అయితే తీసుకొనెళ్ళాడు. అక్కడ ఏవేవి ఉన్నాయో అన్నీ అయితే మా బావ చూపించేసాడు. మేము కూడా మళ్ళీ రిటర్న్ అయిపోయాము కాళీమాత టెంపుల్ నుంచి. మళ్ళీ రిటర్న్ వెళ్ళాలంటే కూడా బోట్ మీదే వెళ్ళాలంట. నార్మల్‌గా అయితే వెళ్ళలేము. సరే అని చెప్పి అందరికి వీడియోస్, ఫోటోస్ అయితే మేము తీసుకున్నాం. అందరూ హాయ్‌లు చెప్పేస్తున్నారు, బాయ్‌లు చెప్పేస్తున్నారు. అలాగే అక్కడి నుంచి వెళ్ళాకైతే అక్కడ ఏదో టెంపుల్‌కి తీసుకెళ్ళాడు మా బావ అయితే. అక్కడైతే గర్ల్స్‌కి అయితే నార్మల్‌గా ఎలౌ లేదంట. అయితే తల మీద నుంచి కప్పుకొనే వెళ్ళాలంట టెంపుల్ లోపలికి వెళ్తే. ఫోన్స్ కూడా నాట్ ఎలౌ అన్నారు. మేమైతే ఫోన్స్ బయట ఉంచేసాము. అలాగే మేమైతే నాగవల్లికి అయితే వెళ్ళాము. అక్కడైతే స్నానం చేస్తే చాలా మంచిదని చెప్పి వెళ్ళాము. అలాగే మీకైతే చెప్పాం కదా కాళీమాత పూజ అయితే మా బాప వాళ్ళు చేస్తున్నారని. అక్కడికైతే మేము వెళ్ళాము. కాళీమాతను అయితే అక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు. మేమైతే తీసుకురావడానికి అయితే అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం బయలుదేరాము. కాళీమాత తల్లిని అయితే ఇంటికి తీసుకొస్తాము. ఇంటి దగ్గర అయితే మరి పూజ స్టార్ట్ అయిపోయింది, చూసేయండి. మరి అక్కడైతే పంతులైతే వచ్చేసారు. కాళీమాత పూజ అయితే స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. అక్కడ ఎల్లో కలర్ లో కనిపిస్తుంది కదా, ఆ టెంట్ లోనే కాళీమాత పూజ అయితే స్టార్ట్ అయిపోయింది, చూసేయండి. ఒక పక్క పూజ అయితే జరుగుతుంది, ఇంకో పక్క అయితే ఫంక్షన్ అయితే జరిగిపోతుంది. అక్కడైతే ఫుడ్ అయితే రైస్ ఉండదు. మా బావాలు అయితే ఫుడ్ అయితే రైస్ పెట్టలేదు, పులిహోరలా ఉంటది ఏదో పెట్టారు. తర్వాత అయితే అప్పడాలు, స్వీట్స్ అయితే పెట్టారు. అక్కడైతే అందరూ ఒడియా వాళ్ళు, హిందీ వాళ్ళే ఉన్నారు. ఒక్కటి కూడా నాకు అర్థమయ్యేది కాదు వాళ్ళు హిందీలో మాట్లాడితే. తెలుగు వాళ్ళు అయితే ఒకరు కూడా లేరు. తర్వాత అయితే మరుసటి రోజు మేమైతే విక్టోరియన్ మాల్ కి అయితే వెళ్ళాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. అక్కడైతే చాలా బాగా నచ్చింది నాకు. అక్కడ ఉన్నవన్నీ మేమైతే వరుసగా చూసుకొని వచ్చేసాము అన్ని. లాస్ట్ కి అయితే మేమైతే ఫుల్ టైర్డ్ అయిపోయాము ఇంటికి వెళ్ళేసరికి, ఇవన్నీ చూసుకొని వెళ్ళేసరికి. నేనైతే స్టార్టింగ్ లో చెప్పాను కదా మేమైతే ఎక్కడెక్కడికి వెళ్ళామో అన్ని అప్లోడ్ చేస్తాను లాస్ట్ లో ఫొటోస్ అని. చూడండి, ఫొటోస్ అయితే అప్లోడ్ చేశాను. మేమైతే ప్రతి దానికి వెళ్ళిన దాంట్లో అన్ని ఫొటోస్ అయితే అప్లోడ్ చేశాను. తర్వాత అయితే మేమైతే ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి వెళ్ళిన రోజే మేము ట్రైన్ దిగ్గానే మేమైతే అక్కడ ఔరా బీచ్ అయితే చూసాము. స్టార్టింగ్ లోనే మేమైతే అన్ని తిరిగాం కదా, లాస్ట్ లో అయితే అన్ని తిరిగిన తర్వాత ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకోకపోతే బాగోదు కదా అని చెప్పి ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. బాయ్.